హాయ్ అండి, వెల్కమ్ టు మానసారాణి ఛానల్. ఈ రోజునే పొద్దున్నే మేము ఫ్రెష్ అప్ అయిపోయి అందరం కూడా 2 కార్ల మీద బయలుదేరుతున్నాం. ఎక్కడికని మీరు గెస్ చేయండి చూద్దాము. ఓకే, మీరు ఎక్కడికని చెప్పే లోపలే నేనే చెప్పేస్తున్నాను. మేము మచిలీపట్నం వెళ్తున్నామండి. ఈ రోజున మేము అక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నాము, మోపిదేవి అని. కానీ బాగా ఫేమస్ అంటండి ఆ గుడి. నాకు నాగేంద్ర స్వామి అంటే చాలా ఇష్టం. అది అందుకోసమే అక్కడికి పొద్దునే మేము బయలుదేరాము, మా ఫ్యామిలీ మొత్తం కూడా. ఇది గుడి అండి, ఇది గుడి బయట అండి. ఇది మొత్తం కూడా లోపల మాత్రం ఫోన్లు ఎలో చేయలేదండి. ఇది బయటంతా కూడా, కానీ చాలా పెద్ద టెంపుల్ అండి. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. చాలా అంటే చాలా బాగుంది. గుడిలో నుంచి మేము బయటకు వచ్చామండి. దాదాపు 3 గంటల సేపు పట్టింది మాకు లోపల, అంత క్రౌడ్గా ఉంది. ఇది హోటల్ అండి. ఫుడ్ చేయడానికి బయటకు వచ్చాము, ఆర్కే రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ కాస్త ఫుడ్ తిన్న తర్వాత ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది చూడాలి. ఫుడ్ కూర్చున్నామండి, అందరం కూడా కూర్చుని వెయిట్ చేస్తున్నాం. కళ్ళు తిరిగిపోతున్నాయి. అప్పటికే దాదాపు 3-3:30 అయిపోయింది టైం కూడా. ఫుడ్ వచ్చింది, ఇంకా అందరం కూడా భోజనాలు అవన్నీ చేసేసి బయలుదేరదామని అనుకుంటున్నామండి. ఈ లోపల నేను మా మేనగోడలో కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ముచ్చట్లు పెట్టుకుంటున్నాం గుడి గురించి. ఇక్కడ మా అన్నయ్య, మా ఇంకొక మేనగోళ్ళు, ఆ పక్కన మా వదిన పిల్లలు, ఇటు పక్కన మా పిల్లలందరూ కూర్చున్నారండి. భోజనం చేసిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరుతామండి. ఇప్పుడే అనుకున్నాం మేమందరం కూడా బయలుదేరి ఇంకెక్కడికి వెళ్దామా అని. బయటికి రెస్టారెంట్లో నుంచి బయటికి రాగానే ఇక్కడ చెరుకు రసం జ్యూస్ అమ్ముతున్నారండి. ఇప్పుడే భోజనం చేసాం కదా బాబాయ్, మళ్ళీ జ్యూసా అని అనుకున్నాం. కానీ తాగితే అరుగుదల అయిద్దని మా అన్నయ్య చెప్తుంటే అందరం తాగామండి. తాగేసి అక్కడ ఉన్నది మా బాబు అండి. నేను, మా బాబు, మా పిల్లలు అందరం కూడా అక్కడ తాగేసి అక్కడి నుంచి ప్లాన్ చేసుకొని మేము బీచ్కి వెళ్ళామండి. ఇక్కడ ఉంది చూడండి, అసలు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా. బీచ్ దగ్గరికి రాగానే చాలా ప్రశాంతంగా ఉంది అసలుకి. కానీ ఎంతమంది జనం అండి. సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలకి, అందరూ ఇక్కడే ఉన్నారు. కాసేపు ఎంజాయ్ చేసామండి. కాసేపు మన వయసు అంతా పక్కన పెట్టి చిన్న పిల్లల్లా ఎంజాయ్ చేశారండి అందరూ కూడా దాంట్లోకి వెళ్ళారు. కానీ నన్ను రమ్మని మా పిల్లలందరూ పిలుస్తున్నారు, కానీ నేను మాత్రం వెళ్ళలేదండి. నేను, మా అన్నయ్య, మా నాన్నగారు అందరం ఇక్కడే ఉన్నాము. అందరు వెళ్ళి లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. అదండి ఈవిడి నా మేనగోడలు, చిన్న మేనగోడలు. అదండి ఈ రోజున ఇలాగా అయ్యిందండి మా ప్రయాణం అంతా కూడా. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు మాత్రం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.